సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఫైండ్ ద హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ పై మైనస్ ఎక్స్. సో దాన్ని కొంచెం నీట్గా రాసుకుంటే ఎక్స్ ఇంటూ పై ఎక్స్, ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పై ఎక్స్ ఇన్ ద ఇంటర్వల్ ఆఫ్ 0 to π. Find the half range sine series for f of x is equal to x into pi minus x in the interval of 0 to π, and also deduce that 1 by 1 cube minus 1 by 3 cube plus 1 by 5 cube and so on to is equal to pi cube by 32 అని మనము ప్రూవ్ చేయాల్సి వస్తుంది అన్నమాట, రైట్. అయితే ఇక్కడ మనకు కొత్తగా కనిపించేది ఏంటంటే హాఫ్ రేంజ్. చూడండి ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తాను వినండి. ఓకే, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటే ఏంటి, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటే ఏంటి? ఓకే చూడండి, మనకి ఇన్ జనరల్ ఫోరియర్ సిరీస్ కంప్లీట్ ఫార్ములా అయింది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn sin nx. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn sin nx. ఇది కంప్లీట్ ఫార్ములా. అయితే ఈ పార్ట్ ఫస్ట్ రెండు పార్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ రెండు పార్ట్స్ని మనము హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటాం. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటాం. ఫస్ట్ రెండు పార్ట్స్ మనం హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటాం. అయితే వెనకాల పార్ట్ని మనం ఏమంటామంటే హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటాం. వెనకాల పార్ట్ని ఏమంటామంటే హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే a0 వాల్యూ, an వాల్యూ, bn వాల్యూ మనకి ఇంటర్వల్స్ వస్తాయి కదా. సో అక్కడ మనకి 1/π వస్తుంది, ఇక్కడ 2/π వస్తుంది. కాకపోతే ఇక్కడ లిమిట్స్ అనేది మనకి -π to π రావు, 0 to π మాత్రమే వస్తాయి అన్నమాట. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సి, మీతో అంతా మామూలే, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సాల్వ్ చేద్దాం ప్రాబ్లం. ఓకే, సో ఈ మాత్రం ఇంట్రొడక్షన్ చాలు మనకి, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. చూడండి, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ పై మైనస్ ఎక్స్ ఇంటూ పై మైనస్ ఎక్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పై ఎక్స్ ఇలా అన్న మనము రాసుకోవచ్చు అన్నమాట. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పై ఎక్స్. ఓకే, తర్వాత ఫస్ట్ స్టెప్ 1 ఇది. స్టెప్ 2 హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫార్ములా. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫార్ములా ఏంటి హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఓకే సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn sin nx. ఓన్లీ bn పార్ట్ మాత్రమే, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn sin nx అనేది మనకి హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫార్ములా, వేర్ bn ఈజ్ ఈక్వల్ టు 2/π, 1/π కాదు, 2/π 0 to π, 2/π 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ sin nx dx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ sin nx dx. ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంకేం అవసరం లే. అయితే bn వాల్యూ కనుక్కుందాం చూడండి. స్టార్టింగ్ ఫస్ట్ ఫైండింగ్ bn వాల్యూ. స్టెప్ 3 ఫైండింగ్ bn. సో bn ఏ విధంగా రాసుకోవచ్చు నేను? bn ఈజ్ ఈక్వల్ టు 2/π 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ sin nx dx. ఎఫ్ ఆఫ్ ఎక్స్ sin nx dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π 0 to π. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి రాసుకున్నాం కదా, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పై ఎక్స్ sin nx dx. అంతే కదండి. ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకోవచ్చు? ఈ పార్ట్ ఇంటూ ఈ పార్ట్ ప్లస్ ఈ పార్ట్ ఇంటూ ఈ పార్ట్. సో నిదానంగా సాల్వ్ చేసుకోవాలి. చూడండి, ఈ 2/π పక్కన పెడతాను నేను. ఫస్ట్ లోపల తీసుకున్నాను. చూడండి, ఇంటిగ్రల్ 0 to π మైనస్ ఎక్స్ స్క్వేర్ sin nx dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to π పై ఎక్స్
sin nx dx, pi x sin nx dx. అయితే ఇక్కడ ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అన్న క్వశ్చన్ ఆ సంగతే మనకు అవసరం లేదు, ఎందుకంటే అది ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలి, -a to a ఉంటే మాత్రం లిమిట్స్, ఇక్కడ 0 to a, కాబట్టి మనకు ఆడ్ ఈవెన్తో సంబంధం లేదు. సో యాజ్ యూజువల్ ఇంటిగ్రేషన్ మనం నార్మల్ మెథడ్ మనం చేసుకోవాలన్నమాట. చూడండి ఈ మైనస్ సింబల్ ముందర వేస్తాను చూడండి, 0 to pi x square sin nx dx ప్లస్ ఇది పై కాన్స్టెంట్ కాబట్టి పై ముందు రాసుకుంటాను, 0 to pi x into sin nx dx. ఓకే, అయితే దీన్ని నేను ఫస్ట్ పార్ట్ అనుకుంటాను, దీన్ని నేను సెకండ్ పార్ట్ అనుకుంటాను, ఇదేమో ఫస్ట్ పార్ట్ అనుకుంటాను, ఇదేమో సెకండ్ పార్ట్ అనుకుంటాను. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి కన్సిడర్ ఫస్ట్ పార్ట్ ఏంటి మనకి, 0 to pi x square sin nx dx, x square sin nx dx. సో యాజ్ యూజువల్ మనకి యూవీ రూల్ అనమాట, తెలుసు కదా. యూవీ రూల్ అంటే ఏంటి, ఇంటెగ్రల్ uv ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ v1 మైనస్ u డాష్ ఇంటూ v2 ప్లస్ u డబుల్ డాష్ ఇంటూ v3 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ చూడండి. సో దేర్ ఫోర్ u మనకి x స్క్వేర్ అవుతుంది, ఎందుకు లాస్ట్ వీడియోలో చెప్పాను, u అంటే ఏదైతే మనకి వాల్యూ తగ్గిపోతూ వస్తుందో, డిఫరెన్షియేట్ చేస్తే ఏ వాల్యూ తగ్గిపోతూ వస్తుందో దాన్ని మనం u ఫంక్షన్ అనుకుంటాం, అలా తగ్గని దాన్ని v అనుకుంటాం. ఇప్పుడు sin x ఉంది, sin x డెరివేట్ చేస్తే కాస్ డెరివేట్ చేస్తే మళ్ళీ సైన్, అంటే ఇది ఎక్కడ తగ్గేది లేదు. సో కాబట్టి దాన్ని u అనుకోకూడదు. అదే ఎక్స్ స్క్వేర్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ యూ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ యూ డాష్ ఏమవుతుంది నాకు 2x, యూ డబుల్ డాష్ ఏమవుతుంది నాకు 2, యూ త్రిబుల్ డాష్ ఏమవుతుంది నాకు 0 అయిపోద్ది. కాబట్టి దీన్ని నేను యూ అనుకుంటాను, ఎందుకు నాకు తగ్గిపోయి ఎక్కడో 0 అయిపోద్ది కాబట్టి. సో యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2x, యూ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2, యూ త్రిబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదేవిధంగా v ఈజ్ ఈక్వల్ టు sin nx, v1 is equal to minus cos nx by n, v2 is equal to minus cos nx ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు sin nx అవుద్ది, sin nx by n స్క్వేర్. నెక్స్ట్ v3 is equal to minus sin ఇంటిగ్రేషన్ ఏమవుతుంది అగైన్ నాకు మైనస్ కాస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఓవరాల్గా ప్లస్ అవుతుంది నాకు cos nx by n క్యూబ్, cos nx by n cube. You can replace this n. So therefore so integral x square into sin nx will become u into v1, u into v1 అంటే ఇది minus cos nx by n plus minus u dash అంటే 2x into v2 minus sin nx by n square, plus u double dash 2 into v3 cos nx by n cube, ఇది ఓవరాల్గా మనకి చూడండి. సో దీన్ని నేను నెక్స్ట్ ఇలా సాల్వ్ చేస్తాను చూడండి ఆ పార్ట్ మాత్రం. సో దేర్ ఫర్ ఏమవుతుంది నాకు అది ఇక్కడ నుంచి ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x sin nx by n square, 2x sin nx by n square plus 2 cos nx by n cube, 2 cos nx by n cube over the limits మనకి 0 to pi. సో అప్పుడు మనం ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టేసాను పై, తర్వాత మైనస్ లోయర్ లిమిట్. సో మైనస్ పై స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ పై by n plus 2 pi into sin n pi by n square plus 2 cos n pi by n cube, ఇది అప్పర్ లిమిట్. మైనస్ లోయర్ లిమిట్ మైనస్ 0 స్క్వేర్ ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 2 ఇంటూ 0 0 ప్లస్ 2 ఇంటూ కాస్ 0 by n క్యూబ్. ఓకేనా,
సో సాల్వ్ చేసుకుంటే ఇదేమవుతుందంటే నాకు మైనస్ పై స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ పై వాల్యూ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం -1 హోల్ పవర్ n బై ఎన్ సైన్ ఎన్ పై 0 అగైన్ 2 ఇంటూ కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ n బై ఎన్ క్యూబ్ మైనస్ ఇది 0 ఇది 0 2 ఇంటూ కాస్ 0 1 సో 1 బై ఎన్ క్యూబ్ 1 బై ఎన్ క్యూబ్. సో నీట్గా రాసుకుంటే 2 1s are 2 వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ 2 ఇంటూ కాస్ 0 1 కాబట్టి 2 1s are 2 వస్తుంది రైట్. ఇంకా అదొకటే కదా రైట్. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుందంటే మనకి మైనస్ వద్దనుకుంటే పై స్క్వేర్ ఈ -1 ఈ మైనస్ హోల్ పవర్ n ఏమవుతుంది నాకు -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్ మైనస్ 2 బై n క్యూబ్. సో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మనకి బిఎన్లో సగం పార్ట్ వచ్చింది. ఈ పార్ట్ మాత్రమే, ఫస్ట్ పార్ట్ వాల్యూ మాత్రమే ఇది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వాల్యూ యాజ్ యూజువల్ అట్లే ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ ఎక్స్ అనమాట ఇది. చూడండి సెకండ్ పార్ట్ వాల్యూ. సో నేను దీన్ని వేరే ఇంక్తో చేస్తాను చూడండి, మీకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సెకండ్ పార్ట్ వాల్యూ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో దీన్ని నేను యూ అనుకుంటాను, దీన్ని నేను వి అనుకుంటాను రైట్. చూడండి u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1, యూ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదేవిధంగా v ఈజ్ ఈక్వల్ టు నాకు సైన్ ఎన్ఎక్స్, v1 ఏమవుతుంది నాకు మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, v2 ఏమవుతుంది నాకు మైనస్ కాస్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. సో u2 0 అయిపోయింది కాబట్టి v2 వరకు చాలన్నమాట. సో ఇక్కడ రీప్లేస్ చేసుకున్నామంటే ఏమొస్తుంది నాకు u ఇంటూ v డాష్, సో u ఇంటూ v1 మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ u డాష్ 1 ఇంటూ v2 మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ఇంకంతా 0. సో అప్పుడు ఏమొస్తుంది నాకు మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ ప్లస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ఆల్ ద లిమిట్స్ 0 to π. సో అంటే అప్పర్ లిమిట్ పెట్టుకుంటే మైనస్ పై ఇంటూ కాస్ ఎన్ పై -1 హోల్ పవర్ n బై ఎన్ ఇంకోటి 0 అవుతుంది మైనస్ లోవర్ లిమిట్ ఇది 0 ఇది 0 కాబట్టి మనకు ఓన్లీ వాల్యూ ఏమొస్తుంది నాకు -π -1 హోల్ పవర్ n బై n లేదా -1 హోల్ పవర్ n ప్లస్ 1 π బై n. చూడండి ఇక్కడ పెట్టేస్తాను చూడండి, ఒకటేమో ఈ వాల్యూ, ఇంకోటేమో -1 హోల్ పవర్ n ప్లస్ 1 π బై n. సో ఇక్కడ పెట్టుకునేసామంటే మనకి therefore bn value will become ఫస్ట్ ఇక్కడ ఏమైంది మైనస్ ఉంది, ఇక్కడ ఏమైంది నాకు మైనస్ ఉంది. ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది నాకు పై స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n, పై స్క్వేర్ -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్ ప్లస్ 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్ మైనస్ 2 బై n క్యూబ్ మైనస్ 2 బై n క్యూబ్ తర్వాత ప్లస్ పై ఇంటూ లోపల సెకండ్ పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి -1 హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ పై -1 హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ పై బై n అంతే కదా, పై బై n. చూడండి సో దీన్ని నిదానంగా సాల్వ్ చేసుకున్నట్టయితే మనకి మైనస్ కాబట్టి మైనస్ వాల్యూస్ ప్లస్ అవుతాయి. అప్పుడు 2 బై n క్యూబ్ ఫస్ట్ వస్తుంది మైనస్ పై స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n మైనస్ 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్ ప్లస్ పై స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n ప్లస్ 1 బై n. పై ఇంటూ పై స్క్వేర్ అవుతుంది కదా.
చూడండి ఇక్కడ పై స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n ప్లస్ 1/n, ఇక్కడ పై స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n ప్లస్ 1/n రెండు క్యాన్సిల్, ఎందుకు ఇది ప్లస్ ఇది మైనస్. సో మిగిలింది మనకి 2/n³ -2 ఇంటూ -1 హోల్ పవర్ n/n³. సో ఇక్కడ 2/n³ కామన్ చేసామనుకోండి, ఇక్కడేమో నాకు 1 మిగులుతుంది, ఇక్కడేమో మైనస్ ఉంది, ఇంకోటి -1 హోల్ పవర్ n ఉంది. యా, సో ఇది మనకి రిక్వైర్డ్ bn వాల్యూ, రైట్. సో ఇది నేను ఇప్పుడు క్వశ్చన్లో రీప్లేస్ చేసేయాలి. నాకు f(x) అంటే సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to bn sin nx. ఓకే, ఇది bn వాల్యూ, చూడండి bn వాల్యూ. సో ఇది bn వాల్యూ కాదు, ఇక్కడ మనకి లాస్ట్ స్టార్టింగ్లో మనము ఒక 2/π పెట్టలేదు కదా, సో దాంతో మల్టిప్లై చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 2/π ఇంటూ 2/n³ ఇంటూ 1 - -1 హోల్ పవర్ n, అంటే ఓవరాల్గా నాకు ఏమవుద్దంటే 4/πn³ ఇంటూ 1 - -1 హోల్ పవర్ n. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే రెండు విధాలుగా సాల్వ్ చేసుకోవాలన్నమాట. n వాల్యూ ఆడ్ అయితే ఏమొస్తుంది, n వాల్యూ ఈవెన్ అయితే ఎంత వస్తుంది. ఫస్ట్ n వాల్యూ ఈవెన్ అనుకుందాం, లేదా n వాల్యూ ఈవెన్ అనుకుందాం, అంటే స్క్వేర్ అనుకుందాం, -1 హోల్ స్క్వేర్. సో -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది నాకు +1, 1 - 1 ఎంత అవుతుంది నాకు 0. అప్పుడు bn వాల్యూ ఏమవుతుంది నాకు 0. n వాల్యూ నేను ఈవెన్ నెంబర్ అనుకుంటే ఇక నాకేమవుద్ది +1 అయిపోద్ది, 1 - 1 0 అయిపోద్ది. సో 0 అంటే ఎనీథింగ్ 0. అదే n వాల్యూ ఆడ్ అనుకోండి, 1 - -1 హోల్ పవర్ 1 అంటే -1 వస్తుంది, లేదు హోల్ క్యూబ్ అన్న -1 వస్తుంది, అంటే 1 - -1 అంటే 1 + 1 2. సో 2/4 ఎంత అవుతుంది నాకు 8. సో bn వాల్యూ ఏమవుతుంది నాకు 8/n³, 8/n³. ఇది ఫర్ n వాల్యూ ఆడ్. సో n వాల్యూ ఈవెన్ అయితే ఇది, n వాల్యూ ఆడ్ అయితే ఇది. సో ఇప్పుడు దీన్ని క్వశ్చన్లో పెడదాం. సో క్వశ్చన్ ఏంటి మనకి, f(x) ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to bn sin nx. అయితే f(x) అనేది ఇక్కడ x ఇంటూ π - x ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to bn. మనకి ఆడ్కి డిఫరెంట్గా రాస్తాము, ఈవెన్కి డిఫరెంట్గా రాసుకోవడం జరుగుతుంది అనమాట, రైట్. సరే చూసుకున్నట్టయితే మనం ఈవెన్ అంటే అట్లా 0 అయిపోయింది కాబట్టి ఆడ్ వాల్యూస్ రాసుకుందాం. 8/πn³ ఇంటూ sin nx వేర్ n ఈస్ ఆడ్. ఈవెన్ వాల్యూస్ కదా 0 అయిపోయింది కదా ఆల్రెడీ, సో ఇంక రాయం దాన్ని. సో అప్పుడు ఏమవుతుంది, therefore x ఇంటూ π - x ఈజ్ ఈక్వల్ టు సిగ్మా రన్ చేసేయండి, 8/π ఇంటూ 1³ ఇంటూ sin 1x అంటే 1x తర్వాత ప్లస్ 2 పెట్టకూడదు, ఎందుకు ఈవెన్ నెంబర్ పెట్టకూడదు, 3 పెట్టాలి. మనకి ఈవెన్ నెంబర్ 0 అయిపోయింది కదా ఆల్రెడీ. సో 8/π ఇంటూ 2³ ఇంటూ sin 2x ప్లస్ 8/π 3 పెట్టాలి 3. సో 8/π ఇంటూ 5³ sin 5x అండ్ సో ఆన్. ఓకే, 8/π కామన్ తీసుకున్నాం అనుకోండి. సో 8/π కామన్ తీసుకుంటే మనకేమొస్తుంది, నాకు sin x ప్లస్ sin 3x/3³ ప్లస్ sin 5x/5³ అండ్ సో ఆన్. సో ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ అన్ని 0 కాకూడదు, అంటే 1 కావాలి. 1 కావాలంటే నేను పెట్టుకోవాలి sin 91, కాబట్టి నేను లెట్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు π/2 పెట్టుకుంటాను. చూడండి ఎందుకంటే నేను ప్రూవ్ చేయాల్సింది వచ్చేసి ఇది, నేను ప్రూవ్ చేయాలి 1/1³ 1/3³ 1/5³ అంటే నాకు సైన్ ఏం కావాలి, 1 కావాలి. సైన్ ఏం కావాలి, నాకు 1 కావాలి. సైన్ 1 ఎప్పుడు అవుతుంది, అట్ x ఈజ్ ఈక్వల్ టు 90. సో దేర్ఫోర్ వాల్యూ ఏమవుతుంది నాకు π/2 ఇంటూ π - π/2 ఈజ్ ఈక్వల్ టు 8/π ఇంటూ sin 91 1/1 ప్లస్ sin 270 -1/3³ ప్లస్ మళ్ళీ sin 5/2 అంటే ప్లస్ వాల్యూ వస్తుంది. సో 1/5³ అండ్ సో ఆన్. సో ఇప్పుడు ఈ వాల్యూ నేను ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలి, π² 32 అని ప్రూవ్ చేయాలి. చూడండి, సో ఇప్పుడు చూడండి కదా. సో 8/π కాస్త నాకు అవతల ఏమవుతుంది, నాకు π/8 అవుతుంది. సో దేర్ఫోర్ 1/1 -1/3³ ప్లస్ 1/5³ విల్ బికమ్ π/2 ఇంటూ π
π/8 చూడండి 8/π ఆ పక్క వెళ్తే ఏమవుతుంది నాకు π/8 ఇక్కడ ఏమో 8/π ఫ్రాక్షన్ ఈక్వల్ టు కోతలతో రెసిప్రోకేట్ అవుతుంది π/8 అవుతుంది ఇంటూ π - π/2 π - π/2 అంటే అగైన్ π/2 కదా π - π/2 అంటే π/2 సో π ఇంటూ π క్యూబ్ బై కింద 2 2 * 4 4 8 * 32 4 8 * 32 దట్ ఈస్ ఈక్వల్ టు RHS అండ్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట హాఫ్ రేంజ్ ఆఫ్ సైన్ సిరీస్ అంటే ఓన్లీ సెకండ్ పార్ట్ మాత్రమే హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అంటే మొత్తం ఈ A0 N రెండు వస్తాయి అన్నమాట రైట్ సో ఫార్ములా అయితే BN 2/π అవుతుంది మామూలుగా 1/π మనకి ఇక్కడేమో హాఫ్ రేంజ్ కాబట్టి 2/π సో రిమైనింగ్ ఇంటిగ్రేషన్ అంతా కూడా మామూలే అనమాట సో ఇంటిగ్రేషన్స్ బై పార్ట్స్ అని జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఆన్సర్ పక్కాగా రావడం జరుగుతుంది అనమాట రైట్స్ థ్యాంక్ యూ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి